నమస్తే. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎన్ రామచంద్రరావు గారు. తెలంగాణ రాజకీయాలు ఈ మధ్య కాలంలో ఈయన చాలా సెన్సేషన్ గా మారారని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం కే నోటీసులు ఇవ్వడం జరిగింది. రైట్, అసలు నోటీసులు వెనుక కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, అన్నిటికన్నా ముందు నా క్వశ్చన్స్ కొంచెం ఆడ్ గా ఉంటాయి, మీరు అస్సలు ఏమీ అనుకోవద్దు. నేను ఉన్నది ఉన్నట్టు మొహం మీద తీసి మాట్లాడతాను. రైట్ సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఆంధ్రాను తెలంగాణ సార్? ఎందుకంటే మీది ఆంధ్ర అని చెప్పేసి అని రాష్ట్రంలో గుసగుసలు బాగా వినపడతాయి. అందుకే నా సొంత ఊరికి పోయాను నేను, కోదాడు. ఓకే. అయితే ఆంధ్ర ఎందుకు వచ్చిందంటే అది మన బ్రాడర్, అది మాకు మా ఊరికి లాస్ట్ విలేజెస్, తర్వాత క్రాస్ అయితే ఆంధ్ర, కృష్ణా జిల్లా. సరే, ఏదైతే తెలుగు వాళ్ళం కదా. రైట్. అయితే అలాగే మీరు పార్టీ చీఫ్ అయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లోని చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు అని చెప్పేసి అని ఒక కామెంట్ బాగా జరిగింది. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు నియమించినటువంటి ఆయన సిఫార్సు చేస్తేనే మీరు ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్గా అయ్యారు అని చెప్పేసి అని. ఎందుకంటే మీ పేరు అనేది ఇప్పటిదాకా తెర మీద లేదు, వాస్తవంగా చెప్పాలంటే. ఏం చెప్తారు సార్? తెర మీద ఉన్నా తెర మీద లేకున్నా పార్టీలో 45 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నా. నాకు పార్టీలో ఉన్నానా లేదనేది ఇంపార్టెంట్, తెర మీద ఉన్నానా లేదని కాదు. చంద్రబాబు నాయుడు నియమించారా, వాళ్ళు నియమించారంటే ఓకే, నియమించారంటే లెట్ దెమ్ ప్రూవ్ ఇట్. ఎవరు మా పార్టీ నియమించిందా, ఆయన పార్టీ నిర్మించిందా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు కూడా అదే మాట అన్నారు, చంద్రబాబు నాయుడు ఆయన నియమించారని చెప్పేసి. సో ఇవన్నీ వాస్తవాలా కాదా అని చెప్పేసి ప్రజలు తెలుసుకోలేరా? అంటే చంద్రబాబు నాయుడు మీకు క్లోజా కాదా? చంద్రబాబు నాయుడు, ఐ రెస్పెక్ట్ హిమ్. క్లోజ్ అని నేను చెప్పను, కానీ ఐ రెస్పెక్ట్ హిమ్ బికాస్ హీ వాజ్ అవర్ పార్ట్నర్ ఇన్ అలయన్స్. ఇప్పుడు కూడా మా అలయన్స్లో పార్ట్నర్. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాజ్పేయి గారు ఫుల్ సపోర్ట్ చేశారు అప్పుడు. అండ్ హైదరాబాద్ టుడే వాట్ ఎవర్ హైదరాబాద్ ఈస్ దేర్, ది క్రెడిట్ గోస్ టు చంద్రబాబు నాయుడు అండ్ వాజ్పేయి జీ. ఓకే, రైట్. ఇంకా అలాగే బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి 42% ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాని మీద కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ ఏదైతే నడుస్తుందో ప్రజెంట్, దాని మీద మీకు కామెంట్ ఏంటి సార్? ఎందుకంటే అందులో 10% ముస్లిమ్స్కి కూడా అనేది తెర మీదకి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ వీ అపోజ్ రిజర్వేషన్ ఫర్ ఆన్ రిలీజియన్ బేసిస్. యూ హ్యావ్ రిజర్వేషన్స్ బట్ నాట్ ఆన్ రిలీజియన్ బేసిస్. ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ 10% రిజర్వేషన్స్ ఫర్ ఈబీసీ ఇచ్చింది. దాంట్లో ముస్లిమ్స్ వస్తారు కదా, వాళ్ళకి డబుల్ రిజర్వేషన్ ఎందుకు కావాలి? ఒకటి. రెండోది, పొలిటికల్ రిజర్వేషన్స్ లేవు. దిస్ 42% 10% ఈజ్ పొలిటికల్ రిజర్వేషన్ ఫర్ ముస్లిమ్స్. గతంలో తీసుకొచ్చినటువంటి చట్టంలో ఏది 5% 4% ఉందో దాంట్లో రిజర్వేషన్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. బట్ దిస్ ఈజ్ పొలిటికల్ రిజర్వేషన్ విచ్ ఈజ్ ఆల్సో టేకింగ్ అవే ది రైట్స్ ఆఫ్ ది బీసీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 50 సీట్లు బీసీ ఉన్నాయి హైదరాబాద్లో, 35 సీట్లు మజ్లిస్ పార్టీకి ఉన్నది. ఎట్లా వస్తారు వాళ్ళు బీసీ కింద? ఆ 35 అసలైన బీసీలకు వచ్చేది కదా, గౌడ్స్కో యాదవ్స్కో వచ్చేది కదా. ఇవన్నీ ముస్లిమ్స్ అయిపోయినాయి. సో దట్ మీన్స్ ఎవరు లాస్ అయింది? రియల్ బీసీస్ ఆర్ లాస్. సో దేర్ఫోర్ బీజేపీ ఈజ్ అపోజింగ్ 10% రిజర్వేషన్స్ ఫార్ ముస్లిమ్స్. ఓకే, రైట్. ఇంకా అలాగే ఆంధ్రాకి సంబంధించినటువంటి బీజేపీ లీడర్ ఎవరైతే మాధవ్ ఉన్నారో ఆయన లోకేష్ రీసెంట్గా ఇచ్చినటువంటి ప్రపంచ పట్టంలో తెలంగాణ రాష్ట్రం అనేది లేకుండా కనిపించింది అనమాట. దాని మీద మీ కామెంట్? అదే పట్టం నాకు ఇచ్చాడు, మీకు ఇప్పుడు చూపెడతాను. అదే పట్టం నాకు ఇచ్చాడు, దాంట్లో తెలంగాణ ఉంది. అయితే ఈ టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని మార్ఫింగ్ చేశారు. ఆ మార్ఫింగ్ చేసి ఇరుకులాడ పెట్టాలని చేశారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ అట్. ఎందుకుంటే నాకు ఇచ్చిన సేమ్ పట్టము దాంట్లో తెలంగాణ ఉంటుంది, లోకేష్కి ఇచ్చిన ఎందుకు ఉండదండి? దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ వాట్సాప్ ఇండస్ట్రీ, దీస్ పీపుల్ ఆర్ చీటింగ్ ది పీపుల్. చూడండి, మీకు ఇప్పుడే పెడతాను. మీకు ఇది మాధవ్ ఇచ్చింది. మాధవ్ ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. మాధవ్ ఇచ్చిన ఫోటోలో చూసి తెలంగాణ హియర్. యా, ఇదే ఫోటో లోకేష్ గారికి ఇచ్చారు. టీఆర్ఎస్ వాళ్ళు మార్ఫింగ్ చేశారు దీన్ని. ఓకే, సో దాన్ని మీరు మార్ఫింగ్ అంటున్నారు? 100% మార్ఫింగ్. ఓకే, రైట్. ఇంకా అలాగే కరీంనగర్ జిల్లాకి సంబంధించి మన బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఒక పెద్ద రూమర్ ఏంటంటే, ఈటెల రాజేంద్రాని పార్టీ ప్రెసిడెంట్కి ఒత్తడానికే మిమ్మల్ని తెర మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని ఈరోజు పార్టీ ప్రెసిడెంట్ చేశారని అన్న కామెంట్ గట్టిగా వినిపిస్తుంది. ఆయన చేస్తాడా బండి పోను. దాంట్లో నన్ను డిక్లేర్ చేసింది ఎవరు? నడ్డా గారు డిక్లేర్ చేశారు, బీఎస్ఎఫ్. అంటే మనం కెన్ బి బీలిటిల్ హిమ్, ఈజ్ అవర్ నేషనల్ ప్రెసిడెంట్. బండి సంజయ్కి సంబంధం ఏముంటుంది దాంట్లో?
ఇట్ ఈస్ నేషనల్ పార్టీ టేక్స్ డిసిషన్ హూ హ్యాస్ టు బి ప్రెసిడెంట్ అనేది. దాన్ని మనం ముందు పెట్టారు. బండి సంజయ్కి ఏం సంబంధం ఉంటుంది? హీ హిమ్సెల్ఫ్ వాజ్ అ కాంపిటీటర్, పేపర్లో వచ్చింది అంతే కదా. ఓకే రైట్. అండ్ మరొక విషయానికి వస్తే కనుక రోహిత్ వేముల హెచ్సియు స్టూడెంట్ ఎవరైతే రోహిత్ వేముల ఉన్నాడో తన సూసైడ్ వెనుక కారణం అంటే మెయిన్ కారణం మీరే అని చెప్పేసి రీసెంట్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆరోపించడం జరిగింది. అండ్ అలాగే దీని మీద రోహిత్ వేముల చట్టం కూడా తీసుకొస్తాను త్వరలో అని గట్టిగా ఆయన కామెంట్స్ కూడా చేశారు. మీరు దానికి ప్రతి కౌంటర్గా లీగల్ నోటీసులు కూడా పంపించారు. లీగల్ నోటీస్ పంపించంటే మీకు దాన్ని వాస్తవం తెలవాలంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆసా అనేటువంటి ఆర్గనైజేషను కొంతమంది దాంట్లో అర్బన్ నెక్సలైట్స్ ఒక పోస్టర్ పెట్టారు. ఏమని? అఫ్జల్ గురు హమ్ షర్మిందా హై, తేరే కాతిల్ జిందా హై. అఫ్జల్ గురు ఉరియేసింది ఎవరు? సుప్రీంకోర్టు. తేరే కాతిల్ జిందా అని అంటే నిన్ను ఉరి తీసిన వాళ్ళు ఇంకా బతుకున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే సుప్రీంకోర్టుని వాళ్ళు తక్కువ ఆన్సర్ చేసినట్టు. దీన్ని సుశీల్ కుమార్ ఏవీపీ అయినా ఆబ్జెక్షన్ పెట్టాడు. వాళ్ళు సుశీల్ కుమార్ కొట్టారు. కొడితే హాస్పిటల్లో పడ్డారు. నేను హాస్పిటల్లో పోయినా. అంతవరకే నాకు సంబంధం. నేను నా వల్ల ఆయన సూసైడ్ చేసుకున్న సూసైడ్ నోట్లో అని చెప్పాడు. ఎవరు కారని ఎట్లా నా పేరు చెప్తారు? 1. నెంబర్ 2, ఇదే గవర్నమెంట్ ఆ కేసు క్లోజ్ చేసింది. 3, రోహిత్ వేముల వాజ్ నాట్ దళిత్, హీ వాజ్ వడ్డరా. దొంగతనంగా ఈ సర్టిఫికేట్ తీసుకు పాపాన్ని చనిపోవడం నాకు కూడా బాధ ఉంది. ఎందుకంటే బ్రైట్ స్టూడెంట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆయన సూసైడ్ నోట్ రాసిన దాంట్లో చాలా విషయాలు రాశాడు. నిజంగా వీ హ్యావ్ అవర్ ఓన్ ఎక్స్ప్రెస్ అవర్ ఓన్ కండోలెన్సెస్. కానీ అతను వడ్డన అయిన తర్వాత ఎస్సీ సర్టిఫికేట్ వస్తుంది. ఎవరు ఇచ్చారు ఎస్సీ సర్టిఫికేట్? దాని మీద ఎంక్వైరీ పెట్టాలి. ఇప్పుడు నేను ఈరోజు నా మీద ఇట్లా స్టేట్మెంట్ ఇస్తుంటే వాళ్ళ భయం ఏంటంటే రామచంద్ర ఈజ్ బికమింగ్ స్ట్రాంగ్, ఈజ్ బికమింగ్ పాపులర్, టుమారో ఈజ్ థ్రెట్ టు అస్. కాబట్టి ఈ రకమైనటువంటి ఎలిగేషన్స్ చేస్తున్నారు. మీకు బట్టి విక్రమార్క గారికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? పార్టీ బీజేపీ అండ్ కాంగ్రెస్, దట్స్ ఆల్. ఈజ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అదర్వైజ్ ఈజ్ ఆల్సో మంచి హైలీ ఎడ్యుకేటెడ్ సెంట్రల్ స్టూడెంట్. ఆయన కూడా నైస్ మ్యాన్. అట్లా నేను ఐ డోంట్ అంటే మీరు తెర మీదకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ పార్టీ ఎంత పెద్ద సెన్సేషన్ గా మారిందో, మీరు పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మీరు అయిన డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా రోహిత్ ని టార్గెట్ చేస్తూ మిమ్మల్ని తెర మీదకి తీసుకొస్తూ బూచి కింద చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే రోహిత్ వేముల దళిత్ ఇంట్లో అని చెప్పి దళిత్ కాదని చెప్పి దళిత్ ఇప్పుడు మనం పోతున్నది కూడా నిమ్స్ హాస్పిటల్లో వేరే మా దళిత్ మొత్తం ప్రెసిడెంట్ అడ్మిట్ అయి ఉన్నాడు. హీఈస్ ఇన్ హాస్పిటల్. పోలీసులు కొట్టారు. ఎందుకు కొట్టారంటే ఆయన ప్రొటెస్ట్ చేశాడు. మా దళిత్ సర్టిఫికేట్ మీరు వడ్డర్లకు ఎట్లా ఇస్తారు, వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తారు అని చెప్పి. ఆయన నౌ వీఆర్ గోయింగ్ దేర్. సో నాకు రోహిత్ వేముల సంబంధించినటువంటి ఇన్సిడెంట్ నాకు సంబంధం లేదు. నేను చెప్పడం కాదు అది, నేను చెప్పడం కాదు. ఐ ఆల్వేస్ హ్యావ్ సింపతి ఫర్ దట్ బాయ్. నేను నన్ను మీడియేట్ చేయమని చెప్పి అడిగిన మాట కరెక్టే. ఇది కొంతమంది అప్పటికే దిస్ ఇందర్ నాట్ కనెక్టెడ్ విత్ ఇట్. ఆయన సూసైడ్ చేసుకుంటే వ్యక్తిగత కారణం అన్నా, నాట్ బికాస్ ఆఫ్ రామచంద్రరావు ఆర్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్. అది ఇట్ ఇస్ నథింగ్ టు డూ విత్ ది స్టూడెంట్స్ పాలిటిక్స్. అక్కడ ఇది పర్సనల్ రీజన్ అది అంతే. రైట్. కాంగ్రెస్ పార్టీ మీద మీ కామెంట్ ఏంటి సార్? ఎందుకంటే దాదాపు 19 నెలలు కావస్తుంది. అండ్ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే పబ్లిక్ ఒకసారి ఓటేసి చంపలు కొట్టుకుంటున్నారు. అమ్మ వీళ్ళకి ఎందుకు ఇచ్చిన అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని. ఇట్స్ వెరీ మిస్అడ్మినిస్ట్రేషను, కరప్షను, నాన్ పర్ఫార్మెన్సు, దెన్ చీటింగ్ ది పీపుల్ విత్ ఫాల్స్ ప్రామిసెస్. మీరు 6 గ్యారంటీస్ అన్నారు. ఎన్ని గ్యారంటీస్ చెప్పండి మీరు? మీరు ఉద్యోగస్తులకు నిరుద్యోగస్తులకు మీరు 3,000 ఇస్తున్నారు. ఎక్కడ పోయినా నిరుద్యోగ భత్తా, రైతు బంధు 15,000 చేస్తున్నారు. ఎక్కడ పోయినా అవన్నీ? వెర్ ఇస్ ఇట్? టెల్ మీ. సో ఎవ్రీ ప్రామిస్ విచ్ దే మేడ్ డ్యూరింగ్ ఎలక్షన్స్ దే ఫెయిల్డ్. మీరు 6 వాగ్దానాలు 420 మోసాలు అంటే 420 మోసాలు. 421 సబ్జెక్టు కరెక్ట్. 421 నీ 420 ఎందుకు ఉంటున్నారు? బికాస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ బికాస్ ఆఫ్ దర్ బిహేవియర్. మళ్ళీ మా మీద కేసులు పెడతారు సార్ అన్నది నేను కదా. సో అదే దట్స్ వై కాంగ్రెస్ పార్టీ ఇస్ నాన్ పర్ఫార్మింగ్ గవర్నమెంట్. ఎన్పిఏ పీపుల్ ఆర్ గోయింగ్ టు రిజెక్ట్ ఇట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో, ఈ లోకల్ బాడీ చేసిన. అందుకే వాళ్ళు ఏంటంటే రకరకాల రాజకీయాలు చేసి నా మీద టుడే దే ఆర్ ట్రైంగ్ టు బ్లేమ్ ఇట్. రైట్. ఇంకొక విషయం చెప్పండి, రేవంత్ రెడ్డి గారి మాట వైఖరి ఏదైతే ఉందో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు బూతులు మాట్లాడితేనే ప్రజల్లో ఆకర్షణీయం అవుతాము, ప్రజలు మమ్మల్ని పట్టించుకుంటారు, అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అన్న థాట్ ఏదైతే ఉందో దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అది 100% రాంగ్. అది
వీఆర్ లివింగ్ ఇన్ ఎ సివిలైజ్ సొసైటీ. నువ్వు ఇంట్లో రూమ్లో పెట్టుకో చిట్టుకో ఎవరైనా చేసుకుని ఏంది కానీ నువ్వు ఏమైనా పబ్లిక్ యూ మస్ట్ హ్యావ్ ఒక అడాసిటీ ఉండాలి, యూ మస్ట్ హ్యావ్ ఒక సివిక్ సెన్స్ ఉండాలి. మనం ఎవరితో మాట్లాడుతాం, మనం ఒక మాట చెప్తా ఉండే వాళ్ళ పిల్లల్ని ఇంట్లో అంట వేరే ఫ్యామిలీలో అసెంబ్లీ సెషన్ నడిచినప్పుడు టీవీ బంద్ చేస్తారంట. ఎందుకంటే పిల్లలు టీవీ చూస్తే కొత్త కొత్త బూతులు నేర్చుకుంటున్నారు అసెంబ్లీ. వీళ్ళ భాష ఇస్ నాట్ గుడ్ ఇన్ డెమోక్రసీ. పబ్లిక్లో వాట్ ఇండివిజువల్గా ఎందుకు తిట్టుకోవాలండి, బూతులు ఎందుకు తిట్టుకోవాలి? నీ పాలసీస్ మీద తిట్టండి, నథింగ్ రాంగ్. యూ క్రిటిసైజ్ పాలసీస్, నథింగ్ రాంగ్. యూ క్రిటిసైజ్ ది గవర్నమెంట్, నథింగ్ రాంగ్. కానీ యూ అబ్యూస్ దెమ్, మేక్ ఫాల్స్ ఎలిగేషన్స్, చీప్ ఎలిగేషన్స్. ఇది రాజకీయమా? ఇట్స్ నాట్ పాలిటిక్స్. రైట్. మరొక విషయం ఏంటంటే రాజా సింగ్ రాజీనామా వెనుక ఏదైతే ఉందో దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్? ఏం లేదు, అధిష్టానం నిర్ణయం. అంటే ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అండ్ బీజేపీ పార్టీ అంటేనే బేసిక్ గా రాజా సింగ్ అనే వ్యక్తి చాలా హైలైట్ అయ్యారు. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి 3 సార్లు గెలిచారంటే మా కిషన్ రెడ్డి గారు 3 సార్లు గెలిచారు, 2 సార్లు పార్లమెంట్ కూడా గెలిచాడు. లక్ష్మణ్ గారు 2 సార్లు గెలిచారు. నేను ఒకసారి గెలవటం ఓటం అనేది ఇట్ డజంట్ మేక్ వన్ గ్రేట్. బీజేపీ పార్టీలో ఆయనకంటే ఒక ప్రత్యేక వైఖరి ఉంది. ఉండొచ్చు. మన వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఇట్ కదా. he was elected on బీజేపీ టికెట్ అండ్ indiscipline ఉన్నప్పుడు ఆల్ ఇండియా పార్టీ has taken a step on him. Why they have taken, for what they have taken, we don't know. But the totally issue is with the national party and they are dealing with it. State party has nothing to do with his conduct or action on him. రైట్. మీరు బీజేపీ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత బీజేపీ పార్టీలో చాలా మంది కూడా అంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు కదా, సో వాళ్ళకి రాకపోవడం వెనక అంటే మీ మీద ఏమైనా ఒత్తిడి పెరిగిందా? దాని తర్వాత బుజ్జగింపులు ఏమైనా చేస్తున్నారా? బుజ్జగింపులు అవసరం లేదమ్మా. ఇది పార్టీ పోస్ట్, ఇది పార్టీ పోస్ట్ 10 మంది అడుగుతారు. పార్టీ గ్రోయింగ్ అవుతుంది. గ్రోయింగ్ పీపుల్ విల్ ఆస్క్. ఇవన్నీ ఏదైనా పార్టీ పెరుగుతున్నాయి కదా అడిగేది ఎవరైనా. లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ చేస్తాడు, వామో నాకు వద్దని పారిపోయినవాడు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా సిద్ధంగా లేరు టు లీడ్ ఇట్. బట్ బీజేపీ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఎవ్రీవన్ వాంట్స్ టు కమ్ అండ్ బికమ్ బీజేపీ మెంబర్ అండ్ ఆల్సో బీజేపీ ప్రెసిడెంట్. 10 మంది అడిగినప్పుడు ఎంతమందికి ఇస్తారు? ఒకటే పోస్ట్ కదా. సో పార్టీ హెస్ చోజన్ మీ ఫర్ మెనీ రీజన్స్. మేబీ నా 45 years ఎక్స్పీరియన్స్, మేబీ బికాస్ మై లీగల్ అసలుగా ఉన్నప్పుడు నా పార్టీకు నా సర్వీసెస్, మేబీ బికాస్ ఐ వాజ్ ఎమ్మెల్సీ, మేబీ బికాస్ నేను చాలాసార్లు పోటీ చేశాను. ఇప్పుడు ఏమి నాకు పోస్ట్ లేదు కాబట్టి ఐ కెన్ స్పెండ్ ఫుల్ టైమ్ ఫర్ ది ఆర్గనైజేషన్. వాళ్ళందరూ ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళ పీపుల్తో వాళ్ళ కాన్సెన్స్ తిరగాలి. ఇంత టైం ఇక్కడ ఇవ్వలేరు, రామచంద్రరావు ఇవ్వగలుగుతాడు, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. నథింగ్. నాకు ఇచ్చేది మాత్రం నీకు గొప్పనేం కాదు, వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు చిన్నోళ్ళు ఏం కాదు. వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ ఈక్వల్ లీడర్స్ ఇన్ ది పార్టీ. ఈరోజు నాకు ఇచ్చిందని మాత్రాన నేను పెద్దవాడు అయిపోయాను, ఐ లీడ్ ఎవ్రీ వన్ కాదు. ఇది కలెక్టివ్ లీడర్షిప్ ముందుకు పోతాం. ఇట్స్ నథింగ్ హార్ట్ ఫీలింగ్స్ కానీ ఏం లేవు ఎవరికి. రైట్. సో ఫైనల్గా ఒకటి చెప్పండి, బీజేపీ పార్టీ బీసీలకి దూరం అయిందా? ఎందుకైతే మా ప్రధానమంత్రి బీసీ, మా లక్ష్మణ్ గారు బీసీ, మా దత్తాత్రేయ గారు బీసీ గతంలో ప్రెసిడెంట్ చేశారు. చలపతిరావు గారు ఉమ్మడి ఆంధ్రలో ఆయన బీసీ. మా పార్టీయే బీసీల పార్టీ మేడం, మా పార్టీలే బీసీల పార్టీ. దానికి బీసీలు మాకు దూరం కారు, మేము దూరం చేసుకోం కూడా. ఓబీసీ ఈజ్ అవర్ బేస్ ఫర్ ది పార్టీ. యావత్ దేశంలో బీజేపీకి ఉన్నదే బేస్ బీజేపీ. ఆర్ కృష్ణ గారు ఎంపీ బీసీ, లక్ష్మణ్ గారు ఎంపీ బీసీ. మీరు ఈరోజు మీరు ఎంతమంది చూస్తున్నారు మీరు పార్టీలో? బండి సంజయ్ బీసీ. ఇంత పెద్ద ఇంటర్ బీసీ, ఇంత పెద్ద బీసీ కంటింజెంట్ పెట్టుకొని వై ఎనీవన్ షుడ్ బి అనాయిడ్ విత్ బీజేపీ? నో. ఒక్క ప్రెసిడెంట్ వేరే కమ్యూనిటీ నుంచి వచ్చింది మాత్రాన ది ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ది సోషల్ జస్టిస్ విల్ నాట్ గో. ఎవరికో నాకు కూడా ఇవ్వాలి కదా, ఈ సమాజంలో ఎక్కడో ఇవ్వాలి కదా, అక్కడ కాబట్టి ఇక్కడ ఇచ్చేది అంతే. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది తెలంగాణ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ తోటి ఎన్ రామచంద్రరావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.